RTI Live News. Ask for right. జీవో నంబర్ 3ను ఖచ్చితంగా అమలు చేయాలని గత ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గిరిజన శాఖ స్త్రీ సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి హామీ ఇచ్చారని గుర్తు చేశారు. షెడ్యూల్డ్ గ్రామాలపై ఫైల్ సిద్ధంగా ఉందని, బోయి వాల్మీకులపై కూడా అప్పటి తీర్మానాన్ని రద్దు చేసి కొత్త తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. గిరిజన యూనివర్సిటీని గిరిజన నియోజకవర్గంలో ఏర్పాటు చేయాలని, గిరిజన సంస్కృతి కట్టుబొట్టు సంప్రదాయంకి అద్దం పట్టే ఆదివాసీ పండుగను గతంలో ఘనంగా నిర్వహించామని గుర్తు చేశారు. ముందుగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సంవత్సరం కూడా ఉత్సాహంగా ఉత్సవం వేడుకగా నిర్వహించాలని ఆకాంక్షను వ్యక్తం చేశారు. ఆర్టీఐ లైవ్ న్యూస్ జర్నలిస్ట్ సంతోష్ కుమార్ శర్మ పాణిగ్రహికి ఒక ప్రకటన విడుదల చేశారు. మంత్రి చంద్రబాబు నాయుడు గారికి, గిరిజన శాఖ మంత్రి సంజయ్ రాణి గారికి ఈ చెప్పిన విషయాలు డిమాండ్ చేస్తున్నానన్నమాట. జీవో నంబర్ 3కి మీరు హామీ ఇచ్చారు. ఎన్నికల ముందు, ఎన్నికల్లోనూ, ఎన్నికల తర్వాత మీరు మేనిఫెస్టోలో పెట్టారు కాబట్టి దాన్ని తప్పకుండా అమలు చేయాలి. అలాగే షెడ్యూల్డ్ విలేజ్ గ్రూప్ సంబంధించి కూడా ఇక్కడ మాజీ ఎమ్మెల్యే బుజ్జిదేవి గారు, అలాగే ప్రస్తుతం గిరిజన శాఖ మంత్రి గారు మద్దతు పలికారు. మా ప్రభుత్వం వస్తే షెడ్యూల్డ్ గ్రామాలు చేస్తామన్నారు. ఆ ఫైల్ కూడా రెడీగా మీ గిరిజన శాఖలు, మీ డైరెక్టరేట్లు రెడీగా ఉంది కాబట్టి డిమాండ్ చేయాలని నేను గిరిజన తరఫున కోరుతున్నాను. అలాగే బెంతువరియా, బోయ వాల్మీకి కూడా మేము మా ప్రభుత్వం వస్తే చేస్తామని ఇక్కడ అప్పుడు ఎమ్మెల్సీగా ఉన్న సంజయ్ రాణి గారు, ప్రస్తుతం గిరిజన శాఖ మంత్రి కూడా సంజయ్ రాణి చెప్పారు కాబట్టి అవి శాసనసభలో తీర్మానాలు చేయాలి, అప్పుడు తీర్మానాలు రద్దు చేయాలి అని నేను డిమాండ్ చేస్తాను గిరిజన తరపునే అనమాట. అలాగే గిరిజన యూనివర్సిటీని కూడా గిరిజన నియోజకవర్గం నుంచి మీరు డిమాండ్ చేస్తాను. ఇంకా అనేక సమస్యలు 18 డిమాండ్లు ఉన్నవి, నేను 4-5 చెప్తున్నాను కాబట్టి మరి పండగ బాగా చేయాలి. గిరిజన సంస్కృతి, గిరిజన సాంప్రదాయం, గిరిజన ఆచారాలు, గిరిజన కట్టు, గిరిజన బొట్టు, గిరిజన భాష ఇవన్నీ ప్రతిబింబించే విధంగా ఏర్పాటు చేయాలి. గతంలో మేము చేసాము, ఇక్కడ చేసి చూపించాము. వచ్చిన అతిథులకు ఏ విధంగా గౌరవించాము, అనేక సంస్కృతి కార్యక్రమాలు చేశాము. ఉదయం నుంచి రాత్రి 7 వరకు కూడా కార్యక్రమాలు చేశాము. భోజనాల విషయంలో అయితే, వసతి విషయంలో అయితే, గౌరవ విషయంలో అయితే బాగా చేశాము. రాష్ట్రంలో ఆ విధంగా గతంలో ఎప్పుడూ చేయలేదు. రాజశేఖర రెడ్డి గారు ఉండేటప్పుడు కూడా ఆ విధంగా చేయలేదు. టీడీపీలో కూడా ఒకసారి విశాఖపట్నంలో చేశారు 2015లో, కానీ ఆ విధంగా చేయలేదు. మేము అంగరంగ వైభవంగా అందరూ ఆకట్టుకునే విధంగా సాలూరులో చేశాం. ఆ విధంగా చేస్తారని మేము చేయాలని కూడా గిరిజన శాఖ మంత్రి గారిని, ముఖ్యమంత్రి గారిని కోరుతూ మా గిరిజనులందరికీ కూడా మీ ద్వారా ముందుగానే అయితే ఎల్లుండి ఆదివాసీ దినోత్సవం కాబట్టి అందరికీ కూడా ఆదివాసీ పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ పండుగను అంగరంగ వైభవంగా చేసుకుంటూ మా డిమాండ్ నెరవేర్చాలి. డిమాండ్ నెరవేర్చకపోతే గిరిజనులు దానికోసం మరి నడుము బిగించి ముందుకు సాగవలసిన అవసరం ఉంటుందని కూడా మీ ద్వారా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.